జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఉపన్యాసం. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులకు మరియు నా తోటి విద్యార్థులకందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. నాకు ఉపన్యాసం ఇచ్చేందుకు అనుమతించినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు సెప్టెంబర్ 5 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటున్న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం గురించి మీతో కొన్ని విషయాలు పంచుకోదలుచుకున్నాను. భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి రోజున ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాము. నవ నాగరిక సమాజంలో ఆయనో సాధారణ మనిషి అయినా ఆదియుగం నుండి ఆధునిక శకం వరకు ఆయనే ఋషి, జాతి జీవన వికాస మార్గదర్శకుడతడు, సమాజ దేవాలయానికి శిశులైన పురోహితుడు, అతడే ఉపాధ్యాయుడు, సృష్టి స్థితి లయల నిర్దేశకుడు. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని దేశమంతా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటుంది. భారతరత్న, భారతదేశ తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. రాధాకృష్ణన్ 1888లో తిరుత్తణిలో జన్మించారు. కేంద్ర ప్రభుత్వం రాధాకృష్ణన్ పుట్టినరోజును 1962 నుంచి ఉపాధ్యాయ దినోత్సవంగా పరిగణించి గౌరవిస్తోంది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. దేవుడు, గురువు పక్కపక్కనే ఉంటే నేను మొదట గురువుకే నమస్కరిస్తా అన్నారు మహానుభావుడు కబీర్ దాస్. ఎందుకంటే ఆయన భగవంతుడు అని మొదట తనకు చెప్పింది గురువే కాబట్టి అని వివరించారు. సమాజంలో గురువుకు ఉన్న స్థానం అంత గొప్పది. అజ్ఞానమనే చీకటిని తొలగించేవాడే గురువు. మన సంస్కృతిలో గురువుకి చాలా గొప్ప స్థానం ఉంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని అన్నారు పెద్దలు. తల్లిదండ్రుల తరువాత అంతటి వారుగా గురువుని కీర్తించారు వారు. గురువు అనే పదానికి ప్రత్యేకమైన అర్థం ఉంది. గు అంటే చీకటి, రు అంటే తొలగించు అనే అర్థం. అజ్ఞానం అనే చీకటిని తొలగిస్తాడు కాబట్టి గురువు అనే పేరు స్థిరపడిపోయింది. పాఠశాల లేని పల్లెటూరైనా ఉండొచ్చేమో కానీ ఉపాధ్యాయుడు లేని ఊరు మాత్రం ఉండకూడదు. పాఠాలు చెప్పే ప్రతి వ్యక్తి ఉపాధ్యాయుడే. ఉపాధ్యాయుడంటే పాఠశాలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే వ్యక్తే కానక్కరలేదు. బ్రతుకు తెరువు కోసం పాఠాలు చెప్పుకునే ప్రతి వ్యక్తి ఉపాధ్యాయుడే. బ్రతుకు మార్గాన్ని పాఠశాల నుంచి చూపించే ఉద్యోగస్తుడు ఉపాధ్యాయుడే. ఉపాధ్యాయుడు ఎక్కడి వాడైనా ఆయన స్థానం అత్యుత్తమమైనది, అనిర్వచనీయమైనది. ప్రాచీన కాలంలో గురుకులాలు ఉండేవి. గురువుకి గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం సాగించేవాళ్ళు. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు లాంటి వాళ్ళు కూడా గురువులకు సేవ చేసి చదువుకున్నవారే. ఇప్పుడు విద్యా విధానం చాలా మారిపోయింది. అయినప్పటికీ గురువుల పాత్ర ఏమీ తగ్గలేదు, సరికదా ఇంకా ఎక్కువయింది. అంతకుముందు 5 ఏళ్ల వయసులో బడిలో చేరిస్తే ఇప్పుడు 2 ఏళ్లకో 3 ఏళ్లకో చేరుస్తున్నారు. దాంతో ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి వస్తోంది. వేదాలలో దేవుళ్ళ కన్నా గురువుకే అగ్రతాంబూలం ఇచ్చారు. ఒక ఇంజనీర్ని చేస్తాడేమో, ఒక డాక్టర్ మహా అయితే ఇంకో డాక్టర్ని తయారు చేస్తాడేమో, కానీ కేవలం ఒక టీచర్ మాత్రమే ఎంతోమంది డాక్టర్లని, మరెంతో మంది ఇంజనీర్లని, తనలాంటి టీచర్స్ని తయారు చేయగలడు. అందుకేనేమో వేదాలలో గురువుకి దేవుడి కన్నా అగ్రతాంబూలం ఇచ్చారు. అసలు ఈ ఉపాధ్యాయ దినోత్సవం ఎలా మొదలయ్యిందంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రాష్ట్రపతిగా కొనసాగుతున్న కాలంలో కొంతమంది విద్యార్థులు, స్నేహితులు కలిసి ఆయన పుట్టినరోజుని వేడుకగా చేద్దామనంటే దానికి ఆయన నా పుట్టినరోజు కంటే కూడా దాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా చేస్తే సంతోషిస్తానని అన్నారట. దాంతో ఈ గురు పూజోత్సవం మొదలయ్యింది. గురువు తప్పు చేస్తే విద్యార్థులంతా నష్టపోతారు. తల్లి లేదా తండ్రి తప్పు చేస్తే కేవలం ఆ కుటుంబం మాత్రమే నష్టపోతుంది. కానీ
అదే ఒక గురువు తప్పు చేస్తే ఆయన విద్యార్థులంతా నష్టపోతారు. మనం ఈరోజు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా మనకి చదువు చెప్పి మన ఉన్నతికి సహాయపడిన గురువులని మర్చిపోలేము. అందుకేనేమో మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన వీణ నేర్చుకున్న టీచర్ గారిని వేదిక మీదకి పిలిపించి సన్మానించారు. ఒకప్పుడు బ్రతకలేక బడిపంతులు అనిపించుకున్న వృత్తి నేడు బ్రతుకు కొరకు బడిపంతులు అని వేనోళ్ళ కీర్తించబడుతుందంటే అందుకు కారణం సంఘ నిర్మాణంలో ఉపాధ్యాయుడు నిర్వర్తించిన పాత్ర తప్ప మరోటి కాదు. అందుకే ఎంత ధనవంతులైనా గొప్పవారైనా గురువులకి శిరస్సు వంచి నమస్కారం చేస్తారు. మన ఉన్నతికి పాటుపడి మనల్ని ఈ స్థాయికి చేర్చిన గురువులని ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్మరించుకుందాం. మరొక్కసారి గురువులందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు.